అష్టవంకర్లు, అడ్డగోలు నిర్మాణాలు, గ్రామాల మీదుగా 4 లైన్ల హైవే. గత ప్రభుత్వాలు కోట్లు కుమ్మరించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాజీవ్ రహదారిని చూసి బాగుందన్న వాళ్ళు ఒక్కరూ లేరు. ప్రమాదాలకు క్యారఫ్గా మారిన రాజీవ్ రహదారికి మహర్దశ కల్పించాలని నిర్ణయించింది కొత్త సర్కార్. ఏకంగా 850 కోట్లు కేటాయించింది. 4 లేన్ల రోడ్డు నిర్మాణం, 1400 కోట్ల ఖర్చు, 248 కిలోమీటర్ల పొడవు. ఇది గత ప్రభుత్వాలు ఎంతో గొప్పగా నిర్మించామని చెప్పిన రాజీవ్ రహదారి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం ప్రయాణికులకు శాపంగా మారింది. రహదారి పూర్తయిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 600 మంది చనిపోయారు. లోపాల పుట్టగా మారిన రాజీవ్ రహదారిపై కేసీఆర్ సర్కార్ దృష్టి పెట్టింది. నిర్మాణ లోపాలను సరిదిద్దాలని నిర్ణయించింది. పెద్ద పెద్ద మలుపులతో ఊళ్ల మీదుగా రాజీవ్ రహదారి నిర్మాణం చేశారు. పశువులు రోడ్డెక్కకుండా ఏర్పాట్లు లేవు. వాన నీళ్లు నిలవకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అడ్డగోలుగా నిర్మాణం చేశారు. రైలు వసతి లేని ప్రాంతానికి ఈ రహదారి దిక్కు కావడంతో రద్దీ భారీగా ఉంటోంది. దీంతో రాజీవ్ రహదారిపై రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రధానమైన రాజీవ్ రహదారిపై సమీక్ష జరిపిన సీఎం రోడ్డును చక్కదిద్దాలని నిర్ణయించారు. ప్రైవేట్ కన్సల్టెన్సీతో సర్వే చేయించిన అధికారులు సీఎంకు రిపోర్ట్ అందించారు. అధికారులు అందించిన రిపోర్టుకు పచ్చజెండా ఊపారు సీఎం. రహదారి మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. 850 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. రాజీవ్ రహదారి ఏకంగా 13 ఊళ్ల నుంచి పోతోంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఊళ్ల దగ్గర బైపాసులు నిర్మించనున్నారు. సిద్దిపేట కరీంనగర్ జంక్షన్ లో ఫ్లైఓవర్, సిద్దిపేట వరంగల్ జంక్షన్ లో అండర్ పాస్ నిర్మిస్తారు. రోడ్డును ఆనుకుని ఉన్న 68 గ్రామాల దగ్గర ప్రత్యేకంగా బస్బేలు ఏర్పాటు చేస్తారు. కొత్తగా నిర్మించనున్న బస్బేల భూసేకరణకు ఏకంగా 200 కోట్లు కేటాయించారు. బైపాస్ల దగ్గర 800 మీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. సీఎం ఆదేశాలతో పనులు చేపట్టేందుకు రెడీ అయ్యారు అధికారులు.